హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాకి సంబంధించి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఏవైతే మనం ఫ్రీ సీట్స్ అనుకుంటాం కదా, ఆ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్ కోసం చూస్తున్నారో ఎంబీబీఎస్ సీట్కి వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో బీడీఎస్ కోర్స్కి మళ్ళీ సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి మాత్రమే. అండ్ మనం షెడ్యూల్ కనుక చూస్తే ఇది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. మీరు ఎప్పటిలోపు పెట్టుకోవచ్చు అంటే ఈ వెబ్ ఆప్షన్స్ 8th సెప్టెంబర్ అప్ టు 2 PM లోపు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 8th సెప్టెంబర్ అప్ టు 2 PM. ఎందుకు అంటే మనకి ఏపీలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఈ 8th సెప్టెంబర్ 2 PM లోపు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ని మాత్రమే టోటల్ ఇయర్ ఇంకా గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీ ఎంబీబీఎస్కి కన్సిడర్ చేస్తారు. అంటే 8th సెప్టెంబర్ లోపు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళనే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ చేస్తారు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి. మీరు ఇప్పుడు రౌండ్ 1లో ఇప్పుడు పెట్టే ఈ వెబ్ ఆప్షన్స్నే రౌండ్ 2కి ఇవే కన్సిడర్ చేస్తారు, రౌండ్ 3కి ఇవే కన్సిడర్ చేస్తారు. స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏమన్నా ఉంటే స్ట్రే వేకెన్సీ రౌండ్కి కూడా మీరు ఇప్పుడు పెట్టే వెబ్ ఆప్షన్సే కన్సిడర్ చేస్తారు. 8th సెప్టెంబర్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. రౌండ్ 2లో మళ్ళీ సపరేట్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు, రౌండ్ 3లో ఛాన్స్ ఇవ్వరు, స్టే వేకెన్సీ రౌండ్లో కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు 8th సెప్టెంబర్ లోపు ఎవరైతే పెడతారో వాళ్ళు మాత్రమే ఈ ఇయర్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడే మీరు పెట్టేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేవి. మీరు ఇప్పుడు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్నే ప్రతి రౌండ్కి ఇవే కన్సిడర్ చేస్తారు. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే మీరు నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి ఇప్పుడు రిలీజ్ అయినాయి కదా వెబ్ ఆప్షన్స్, ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టేసుకోవాలి. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుంటే మీరు గ్రీవెనెన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, టికెట్ రైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేసుకోండి. అండ్ ఎవరి పేరైతే పెండింగ్ లిస్ట్లో ఉందో, వెరిఫికేషన్ ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా వాళ్ళ పెండింగ్ లిస్ట్లో ఉందో, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో, ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఉంటారో వాళ్ళ లిస్టు ఇంకా 3 లిస్ట్ అనేవి ఉన్నాయి కదా. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాకుండా రిమైనింగ్ 3 లిస్టులో కనుక మీ పేరుంటే మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి వెబ్సైట్లో లాగిన్ అయ్యి పెట్టేయండి. మీరు డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత మీది వెరిఫై చేసి మీకు కూడా వెబ్ ఆప్షన్స్కి ఎనేబుల్ చేస్తున్నారు. ఓకేనా? మీకు కూడా వెబ్ ఆప్షన్స్కి ఎనేబుల్ చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు తొందరగా డాక్యుమెంట్స్ అనేవి వెబ్సైట్లో పెట్టేస్తే వాళ్ళు వెరిఫై చేసేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మరి ఎలా తెలుస్తుందన్న వెరిఫై చేశారా లేదా అన్నదంటే మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి మీ పేరు అనేది యాడ్ చేశారా లేదా అని. లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ వెళ్తే మీకు అక్కడ సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని. ఎలా అనేది నేను మొత్తం చూపిస్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. చెప్తున్నాను కదా, ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళు మాత్రమే ఇంకా టోటల్ ఇయర్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అందుకే ఇన్నిసార్లు ఇది రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ మనకి ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే పాడేరు మెడికల్ కాలేజ్కి పర్మిషన్ అయితే వచ్చేసింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరుకి ఇది ఏయూ రీజన్లో ఉంది. ఈ కాలేజీకి ఒక్కటే పర్మిషన్ అనేది వచ్చింది.
ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారం. అది కూడా ఈ కాలేజ్లో కూడా 50 సీట్స్ మాత్రమే సో పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా. ఇంకా రిమైనింగ్ 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎస్వియులో వస్తాయి అనుకున్నాం కదా. ప్రస్తుతానికైతే ఆ కాలేజ్కి పర్మిషన్ అనేది రాలేదు. సో ఈ నోటిఫికేషన్లో కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు మాత్రమే కొత్త మెడికల్ కాలేజ్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఏయూ రీజన్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా పాడేరు మెన్షన్ చేశారు చూడండి. సో గవర్నమెంట్ ఏ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది కాలేజ్ లిస్ట్ కూడా ఇచ్చారు. సేమ్ ఎస్వియు రీజన్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయని ఇచ్చారు. అలాగే మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్, ప్రతి ఒక్క కాలేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో ఇక్కడ టోటల్గా ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుంటే టోటల్ 250 సీట్స్ ఉన్నాయి. ఇందులో 37 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే రిమైనింగ్ 213 సీట్స్ అనేవి స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇలా ప్రతి కాలేజ్ ఏయూ రీజన్లో కాలేజెస్కి సీట్స్ ఇచ్చారు. ఏయూ రీజన్లో టోటల్గా 3520 సీట్స్ ఉన్నాయి. 246 ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సో రిమైనింగ్ వచ్చేసి 2072 సీట్స్ అనేవి మనకి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో ఉంటాయి. అలాగే ముస్లిం మైనారిటీ కోటాలో 75 సీట్స్ అనేవి ఉంటాయి ఏయూ రీజన్లో. అలాగే నెక్స్ట్ ఎస్వియు రీజన్ కనుక చూస్తే సో టోటల్గా 2315 సీట్స్ ఉన్నాయి. సిక్యూలో అంటే గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ మనం ఫ్రీ సీట్స్ అనుకుంటాం కదా, అవి 1533 సీట్స్ ఉన్నాయి. సో ముస్లిం మైనారిటీ వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చేసి సిక్యూలో గవర్నమెంట్ కోటాలో 149 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ. ఫస్ట్ రౌండ్లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, అండ్ ఎలా పెట్టుకోవాలనే చెప్తాను చూడండి. సో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళండి. NTR-UHS అని కొడితేనే సో మీకు గూగుల్లో కనిపించేస్తుంది dr.NTR.UHS.AP.in. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇలా ఉంటుంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ అని ఉంటుంది. సేమ్ మీరు అప్లికేషన్ ఏ వెబ్సైట్లో పెట్టింటారో అదే వెబ్సైట్లో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు MBBS BDSకి సంబంధించి కదా, MBBS సంబంధించింది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. సో గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీ కాబట్టి సో దీన్ని మనం కాంపిటెంట్ అథారిటీ కోటా అంటాం. దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. సో వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతేనే మీకు ఇక్కడ రైట్ కార్నర్లో లాగిన్ అని ఉంటుంది. సో మీరు అందరూ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. మొబైల్ ఫోన్లో పెట్టద్దండి. ఓకేనా. సో ల్యాప్టాప్లో మీరు ఓపెన్ చేస్తే రైట్ సైడ్ మీకు టాప్లో లాగిన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ సర్వీసెస్లో మీకు కొత్తగా ఒక ఆప్షన్ అనేది వచ్చి ఉంటుంది. అదేంటంటే వెబ్ ఆప్షన్స్. సో సర్వీసెస్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో అలా వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తాయి. మీ రిజిస్ట్రేషన్ ఐడి, మీ నీట్ ర్యాంక్, సో మీ లోకల్ ఏరియా ఏంటి, మీ నేమ్ ఏంటి, మీ రోల్ నెంబర్ ఏంటి, సో కేటగిరీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ కాలేజ్ డీటెయిల్స్ అలాగే యూజర్ మాన్యువల్ అని కూడా కనిపిస్తుంది. సో అలాగే కింద మీకు చూస్తే సో కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో యాడ్ చేయాల్సిన కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మీకు కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఉంది అనుకుందాం. సో మీరు సింపుల్గా ఈ కాలేజ్ని యాడ్ చేయాలి అనుకుంటే సో ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఒక యూజర్ అలర్ట్ చూపిస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఒకటి మీరు యాడ్ చేశారు అని. సో మీరు ఎప్పుడైతే యాడ్ బటన్ మీద క్లిక్ చేశారో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని. ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో ACSR కనిపించదు, ఎందుకంటే మీరు యాడ్ చేశారు కాబట్టి రైట్ సైడ్కి వస్తుంది. ఓకేనా. సో ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీరు రైట్ సైడ్కి యాడ్ చేయాలి. ఓకేనా. సో మీకు కనిపించిన ప్రతి కాలేజ్ మీరు పెట్టాలి. ఓకేనా. మేల్స్ అయితే సో 35 కాలేజెస్ మ్యాండేటరీగా అన్నీ పెట్టాలి. ఫీమేల్స్ అయితే 36 కాలేజెస్ అన్నీ మ్యాండేటరీగా పెట్టాలి. ఓకేనా. సో మీకు 700 మార్క్స్ వచ్చినా 300 వచ్చినా ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఏపీలో మటుకు మీరు కాలేజెస్ అన్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టాల్సిందే. సో నాకు గవర్నమెంట్ కాలేజెసే కావాలి, ప్రైవేట్ కాలేజెస్ వద్దు అనుకుంటే కుదరదు. సో అన్ని కాలేజెస్ పెట్టాల్సిందే. సో పెట్టేటప్పుడు మీ ఆర్డర్లో మీరు ఏ కాలేజ్కి ఫస్ట్ ఇవ్వాలనుకుంటే మీ ఆర్డర్ ప్రకారం మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో అన్ని కాలేజెస్ పెట్టేయాలి. మీరు అన్ని కాలేజెస్ పెడితేనే సేవ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, జస్ట్ సింపుల్గా యాడ్ మీద క్లిక్ చేయండి, ఇది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అలా లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలేజెస్ అన్నీ రైట్ సైడ్కి వచ్చేయాలి. ఓకేనా, సో ఇలా రైట్ సైడ్కి అన్ని కాలేజెస్ అనేవి వచ్చేయాలి. సో కింద మీకు సేవ్ అని ఉంటుంది. ఓకేనా, కింద మీకు సేవ్ అని ఉంటుంది కదా, ఆ సేవ్ మీద క్లిక్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ లోపు 8th సెప్టెంబర్ 2 PM లోపు సో మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు, సో మీకు మళ్ళీ ఏమనిపించిందంటే కొంచెం చేంజ్ చేసుకోవాలని అనిపించింది, సో మీరు మళ్ళీ రేపు వెళ్ళి లాగిన్ అయ్యి సో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అలా 8th సెప్టెంబర్ 2 PM లోపు ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ చేంజ్ చేసిన ప్రతిసారి సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయడం మ్యాండేటరీ. అలాగే ఫస్ట్ సారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా సో ఇలా కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతుంది మీరు సేవ్ చేయాలి అనుకుంటున్నారా అని. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంపార్టెంట్. సో మీ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే సో ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు సో మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చింటారు. ఓకేనా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. మీరు సింపుల్గా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వవు. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ సేవ్ అని ఉంటుంది, ఈ సేవ్ మీద క్లిక్ చేయాలి. సో అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి, సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. సో అలా సేవ్ అయిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకేనా, సేవ్ అయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. సో వీళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్లో ప్రింట్ తీసుకోమని రికమెండ్ చేశారు కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. సో మళ్ళీ చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకొని మీరు ఎన్ని కాలేజెస్ అనేవి ఎలా పెట్టారు ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేసి ప్రింట్ చేసుకున్న తర్వాత మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఒకవేళ మీరు ఏమన్నా తప్పు పెట్టారంటే మళ్ళీ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో కాలేజెస్ అనేవి ఆర్డర్ మార్చాలి అనుకున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాలేజెస్ ఆర్డర్ ఉన్నాయి అనుకోండి. సో ఈ మార్చాలి అనుకుంటే జస్ట్ మీరు మౌస్ పట్టుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీకాకుళం కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ మెడికల్గా శ్రీకాకుళం, దీని మీద మౌస్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి పైకి. సో డ్రాగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పైకి కిందికి మీరు మార్చుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి పైకి మార్చుకోవచ్చు, లేకపోతే కిందికి మార్చుకోవచ్చు. ఇలా మీరు కాలేజెస్ అనేవి పైకి కిందికి మార్చుకోవచ్చు. సో ఇది టోటల్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. సో ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పండి. 8th సెప్టెంబర్ లోపు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళే ఈ ఇయర్ సో ఏపీలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్సే ప్రతి రౌండ్కి శ్రేయ వేకెన్సీ రౌండ్కి కూడా ఇవే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో ఇది టోటల్గా. అండ్ సీట్ వచ్చిన తర్వాత సో మీకు కాలేజీకి మీ ఓకేనా కాలేజ్ డీటెయిల్స్ అనే వెబ్సైట్లో పెడతారు, ఏ కాలేజీలో సీట్ వచ్చిందని. అలాగే మీ ఫోన్కి కూడా మీకు మెసేజ్ వస్తుంది ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది అని. సో ఇది టోటల్గా వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎలా పెట్టుకోవాలి అనే దానికి సంబంధించి సో జాగ్రత్తగా పెట్టుకోండి. సో అన్ని కాలేజెస్ పెడితేనే మీకు సేవ్ అనేది అవుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత సేవ్ క్లిక్ చేసిన తర్వాతనే మీ వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే సో ఇవి చాలామంది కామన్గా అడిగే డౌట్స్ కాబట్టి సో మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.